చర్లపల్లి డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులోని కీలక అంశాలను వెల్లడించారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వారి బండారమంతా బయటపెట్టారు. ప్రధాన నిందితుడు ఓలేటి విజయ్ మహారాష్ట్ర యువకులతో కలిసి డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పినట్టు తెలిపారు. విజయ్ ఓలేటి వాగ్దేవి ఫార్మాస్యూటికల్తో పాటు 2 కెమికల్ ఫ్యాక్టరీలు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నట్టు గుర్తించారు. కాగా ముంబైలోని కాశీగావ్ పోలీస్ స్టేషన్లో వాగ్దేవి కంపెనీపై కేసు నమోదైనట్టు వెల్లడించారు. రైట్గా చర్లపల్లి డ్రగ్స్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులోని కీలక అంశాలను వెల్లడించారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసినటువంటి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చర్లపల్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం వాళ్ళ చిట్టా మొత్తాన్ని కూడా విప్పుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్కరి నుంచి వాళ్ళ చరిత్ర చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర యువకులతో కలిసి డ్రగ్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పినట్టుగా ఓలేటి విజయ్ అంతర్గంలో ఒప్పుకోవడం జరిగింది. వాగ్దేవి ఫార్మాస్యూటికల్స్ తో పాటు 2 కెమికల్ ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తున్నట్టుగా కూడా విజయ్ విచారణలో బయటపడింది. ముంబైలోని కాశీగావ్ పోలీస్ స్టేషన్ లో వాగ్దేవిపై గతంలో కేసు నమోదైంది. బంగ్లాదేశ్ యువతి ఫాతిమాతో పాటు 11 మంది దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖాదర్, జావేద్, రషీద్, రోజ్, ముస్తఫా, ఇషాక్, ఇమ్రాన్, ఫైజల్లను కూడా అరెస్ట్ చేసినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 మందితో కలిపి గ్యాంగ్ ను ఏర్పాటు చేసినట్టుగా శ్రీనివాస్ విజయ్ ఏదైతే కన్ఫ్యూజన్ లో వచ్చినటువంటి విచారణలు కూడా వెల్లడించారు. ముంబైలో ఫేమస్ అయినటువంటి మియావ్ డ్రగ్స్ తయారు చేసినటువంటి విజయ్ ఏదైతే ఆ సందర్భంగా వీళ్ళందరితో సప్లయర్లుగా వాడుకొని వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టాడు. వాళ్ళకు కూడా కమిషన్లు పెద్ద ఎత్తున ఇచ్చారనేటువంటి విచారణ బయటపడింది. శ్రీనివాస్ విజయ్తో కలిసి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఫిరోజ్ ఖాన్ ఆయనతో కలిసి చేతులు కలిపారు. కొనుగోలుదారులను హైదరాబాద్ ను రప్పించి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా ఫిరోజ్ విచారణలో బయటపడిందనేటువంటిది ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో పలు చోట్ల డ్రగ్స్ ను ముంబై మాఫియాకు ఇచ్చినట్టుగా ఫిరోజ్, విజయ్ ఇద్దరు కూడా ఒప్పుకున్నట్టుగా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ముంబై మాఫియాతో లింకులున్న సంబంధం, వాళ్ళకు సంబంధాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ ఏదైతే తీసుకొచ్చినటువంటి దాదాపు 20 కాలంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతుందో ఆ వ్యవహారం అంతటి కూడా గుర్తించినటువంటి సందర్భంలో ఎక్కువగా డబ్బుల ఆశతో సత్సంబంధాలు 20 ఏళ్లుగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టుగా బయటపడింది. రా మెటీరియల్ ని దగ్గర పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఆర్డర్ ఇవ్వగానే ఆర్డర్ ద్వారా రా మెటీరియల్ తో డ్రగ్స్ సరఫరా చేసేటువంటి టీం ఏర్పాటు చేశాడు. ఇవాళ ఆర్డర్ వస్తే వారం లోపు డెలివరీ చేస్తామని, ఆర్డర్ వచ్చిన తర్వాత రా మెటీరియల్ డ్రగ్స్ గా తయారు చేసి ఆ ముడిసరుకు నుంచి తీసుకున్నటువంటి డ్రగ్ ను వారం రోజుల్లోపు ఆయన చేసేటువంటి ప్రక్రియను విజయ్ గత కొంతకాలంగా కొనసాగిస్తున్నాడు. తనాజీతో కలిసి డ్రగ్స్ తయారు చేసి అదేవిధంగా వాళ్ళిద్దరూ కలిసి అమ్మినటువంటి విషయాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. విజయ్తో పాటు తనాజీని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అంతేకాకుండా ప్రతిసారి 5 కిలోల చొప్పున మెఫిడ్రిన్ డ్రగ్ అమ్మినట్టుగా కూడా విజయ్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కో కిలో 50 లక్షల చొప్పున అమ్మిన విజయ్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించినట్టుగా బయటపడింది. ప్రతిసారి ఈ డ్రగ్స్ 50 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తం దాదాపు 20 నెలలుగా ఈ దందా అడ్డు లేకుండా పెద్దగా కొనసాగుతున్నటువంటి ప్రస్తుతానికి నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరోతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక కస్టడీలో మరిన్ని విషయాలు బయటపడాల్సి ఉంటుంది. కస్టడీ వచ్చిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అమూల్య, రైట్ భాస్కర్, ఇప్పుడు మనం చూసినట్టయితే పట్టణంలో అంటే ఒకవైపు డ్రగ్స్ తయారీ కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి ఇంత జోరుగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, గమనించలేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ ఎక్సైజ్ పోలీసులు ఇవాళ సంఘటనస్త్రానికి వెళ్ళారు. దాదాపు వారం రోజులు గడుస్తోంది ఇన్సిడెంట్ కి సంబంధించి అధికారికంగా వచ్చి, కానీ ఎక్సైజ్ పోలీసులు మాత్రం ఇవాళ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ కేటీఆర్ కూడా చెప్పుకుంటూ వచ్చారు.
మేము గొప్పగా చేస్తున్నామని చెప్తున్నటువంటి పోలీసులు ఇవాళ రాష్ట్రంలో ఇంత పెద్ద 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ చేసినప్పటికీ కూడా కనీసం పద్ధతి తీసుకోవడం ఇవాళ సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు. పోలీసులు మరి ఇప్పటికైనా దీనిపైన యాక్షన్ తీసుకుంటారా లేదా అనేటువంటి మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.